తల్లి, భార్య వంటింట్లో మాట్లాడుకుంటున్నప్పుడు గది తలుపు మూసి సావిత్రిచ్చిన ప్యాకెట్ విప్పాడు గోపీనాథ్. పై కాగితం విప్పాక మరొక కాగితాన్ని చుట్టున్నాయి లోపల కాగితాలు. ఒక చిన్న కాగితం మడత జారి పడింది. తీసి విప్పి చదువుకున్నాడు. అతని హృదయం స్పందిస్తోంది వేగంగా. కాగితం పట్టిన చెయ్యి, పెదవులు వణుకుతున్నాయి సన్నగా. అన్నయ్య, ఈ డబ్బెంతో నేను లెక్క చూడలేదు. కాంట్రాక్టులు తీసుకో. నీకెప్పుడు డబ్బు కావలసినా నేనిస్తాను. ఓసారి లాభం పొంది నిలదొక్కుంటే మరి నేనిచ్చే డబ్బు అవసరం ఉండదు నీకు. ఈ డబ్బు నీకెక్కడిది అని ప్రశ్నించకు. ఈ డబ్బు అనుభవించే హక్కు నీకుంది. ఆయన ఎవరు కాదన్నా నువ్వు నేను ఓ తండ్రి బిడ్డలం. సావిత్రి నీకోసం నిన్ను చూడాలని తపిస్తోందని సంజీవ్‌కి ఉత్తరం రాయి. నేను నీకు డబ్బిచ్చినట్లు ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం నీ గుండెల్లో దాచుకో. మరుంటాను. నీ ప్రియమైన చెల్లెలు సావిత్రి. దిగువన అతని మేనత్త రాజ్యలక్ష్మి అడ్రస్సు. అప్పుడే కవర్ తీసుకుని ఆమెకు ఉత్తరం రాశాడు. తమ క్షేమం రాసి, మీ యోగక్షేమాలు రాయండని ప్రారంభించి సంజీవ్ ఎక్కడున్నాడో అతని అడ్రస్ తెలియజెయ్యి అని ముగించాడు. తర్వాత తలుపు గడియ వేసుకుని ప్యాకెట్టు జాగ్రత్తగా విప్పి డబ్బు లెక్కబెట్టాడు. 8,650. సావిత్రి అంత సాహసం చేసింది. ఆశ్చర్యంతో కూడిన ఆనందం అతని కళ్ళల్లో లాస్యం చేసింది. తర్వాత కలవరపడిపోయాడు. డబ్బు పోయిందని ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. ముందు పనివాళ్లు శిక్షించబడతారు అనే ఆలోచనొచ్చేసరికి, లేదు అలా జరగకూడదు, మళ్ళీ రేపు వెళతాను అనే నిర్ణయానికొచ్చి డబ్బు పెట్టెలో పెట్టి తాళం వేసి తలుపులు తెరుచుకుని ఇవతలకొచ్చాడు. మర్నాటి ఉదయాన్నే మళ్లీ ప్రయాణమవుతున్న గోపీనాథ్‌ని తల్లి, భార్య కూడా అడిగారు. నిన్న వెళ్ళొచ్చావ్, మళ్ళీ ఇవాళ ప్రయాణమా అని. పనుంది అని డబ్బు బ్యాగులో పెట్టుకుని గడప దాటాడు గోపీనాథ్. ఉత్తరం పోస్టులో వేసి బస్సెక్కాడు. గోపీనాథుని చూసి అవాక్కయిపోయింది వీణమ్మ. ఒక్క క్షణం చూపులు మరల్చలేకపోయింది. మునుపటికన్నా కాస్త లావనిపించినా నిండుగా హుందాగా ఉన్నాడు గోపీనాథ్. అతని పెదవులపై చిరునవ్వు. ఆమె చప్పున లోపలికి వెళ్ళింది. లోపలికడుగు పెడుతూ సావిత్రి పిలిచాడు గోపీనాథ్. తన పక్కమీద అస్తవ్యస్తంగా పడుకుని ఏదో పత్రిక తిరగేస్తున్న సావిత్రి గోపీనాథ్ గొంతు విని అదిరిపడింది. వెంటనే ఎవరు అంటూ లేచొచ్చింది. నేను అని నేరుగా ఆమున్న గదిలోకి వెళ్ళాడు గోపీనాథ్. వంటగదిలోకి వెళ్ళిన వీణమ్మ మళ్ళీ గోపీనాథ్ వెనక సావిత్రి గది వరకు వచ్చి గడపలో ఆగిపోయింది. గమనించాడు గోపీనాథ్. నేనిలా వచ్చినందుకు కంగారు పడకు సావిత్రి. నాన్నగారికి బాగాలేదని మంచం మీద ఉన్నారని ఈరోజే విన్నాను. ఓసారి చూడాలని మనసు మళ్లించలేక ఆయన్ని చూసిపోదామని అన్నాడు తడబాటుగా. కాని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునే సావిత్రి గోపీనాథ్ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో జవాబులు. డా నాన్నగారిని చూస్తావా అని రామస్వామున్న గదివైపు నడిచింది సావిత్రి. ఆమె గొంతులోనూ తడబాటు. ఆమెను అనుసరించాడు గోపీనాథ్. సావిత్రి వీణమ్మ గొంతు వారింపుగా ధ్వనించింది. ఆగి తల్లివైపు చూసింది సావిత్రి. నాన్నగారి పరిస్థితి ఆలోచించావా? మౌనంగా తల వంచింది సావిత్రి. ఆయనకు ఆవేశం, కోపం పనికిరావు. ఒకసారి తల్లి ముఖంలోకి చూసి ఏదో నిశ్చయానికొచ్చిందాన్లా తల విసురుగా తిప్పి, పర్వాలేదులే అని రానయ్యా అని రామస్వామి గదిలోకి నడిచింది సావిత్రి. తాను ఆమె వెనక వెళ్ళాడు గోపీనాథ్. నిజానికి అతనొచ్చింది తండ్రిని చూడాలని కాదు, అవకాశం చూసుకుని సావిత్రిని డబ్బు సంగతి కనుక్కోవాలని. సావిత్రి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కదల్లేదు. సావిత్రిని కలవాలనే ఆత్రతతో మరింకేమీ ఆలోచించకుండా పాత పగలు విస్మరించి ఆ ఇంటికొచ్చాడు. అతను అలా రావడం అందరికీ ఆశ్చర్యమే అనిపించింది. ఒక కాలు, ఒక చెయ్యి చైతన్యరహితంగా పడుండి బల్లిలా మంచానికంటుకుని పడుకున్న తండ్రిని చూస్తూనే గోపీనాథ్ హృదయం కరిగి కళ్ళు చెమ్మగిల్లాయి. అతని కళ్ళల్లో నీరూరడం రామస్వామి చూశాడు. అయితే వెంటనే కనులు మూసుకుని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నాన్నగారు అని రెండడుగులు ముందుకు వేశాడు గోపీనాథ్. సావిత్రి పిలిచాడు రామస్వామి. ఏం నాన్నా, అన్నయ్యొచ్చాడు చూసారా అడిగింది అతని మంచం దగ్గరగా వెళ్ళి సావిత్రి. వాణ్ణి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమను. మరెప్పుడు నేను బ్రతికుండగా ఈ గడపలోకి రావద్దని చెప్పు అన్నాడు రామస్వామి. అతని గొంతులో వణుకు. నాన్నా, అవును, నీకు వాడంటే ప్రేమ నాకు తెలుసు. కానీ పొమ్మను. వాడి ద్రోహి, ఈడియట్, రాస్కెల్. సర్లేండి వెళ్ళిపోయాడు అంది సావిత్రి. అప్పటికి గది దాటి వరండాలో నిల్చున్నాడు గోపీనాథ్. కూర్చో, కాఫీ తెస్తాను నెమ్మదిగా అంది సావిత్రి అతని దగ్గరగా వస్తూ. వద్దు, అలా ఓసారి దైవదర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అని మరి నిలవకుండా వెళ్ళిపోయాడు గోపీనాథ్. దైవదర్శనం చేసుకోవడం అంటే తనతో ఏదో మాట్లాడాలని గ్రహింపయింది సావిత్రికి. 10 నిమిషాల తర్వాత తల్లికి చెప్పకుండానే వెంకటేశ్వర ఆలయం వైపు నడిచింది.
పారిజాతపు చెట్టు దగ్గర ఆమె కోసమే చూస్తూ నిల్చున్నాడు గోపీనాథ్. నవ్వుతూ వస్తున్న సావిత్రిని చూసి, సావిత్రి, ఏం పనిది అన్నాడు గోపీనాథ్. "ఛ్! అంతా ఉత్తరంలో రాశాను. అవునులే, ఈసరికి డబ్బు పోయిందని ఇంట్లో మీ అమ్మ గోల చేసి ఉండాలే. లేక ఇంకా చూసుకుని ఉండదు. రేపు చూడొచ్చు, పని వాళ్ళందర్నీ జైలుకు పంపిస్తుంది. ఇది నువ్వు చేయవలసిన సాహసమేనా? నీకు ఈ అన్నయ్య మీద ఎంత ప్రేముంటే మాత్రం ఇంత పనికి తెగిస్తావా? మరి మాట్లాడక గప్చిప్‌గా పని చూసుకో. అది రోజూ లెక్క చూసే డబ్బు కాదు. ఇవాళ రేపు అసలెప్పుడూ లెక్క చూడాల్సిన అవసరం ఉండదు. అంతా సీక్రెట్. ఎప్పుడో నాకై నేనే అవసరమొచ్చినప్పుడు చెబుతాలే రహస్యం. అత్త అడ్రస్‌కి ఉత్తరం రాశావా? రాశాను. నేరుగా ఇంటికొచ్చేశావు. ఏంటంత గాబరా? నవ్వింది. నాకేదో గాబరాగానే ఉంది. వద్దు, ఇదిగో తెచ్చాను, తీసుకుపో. సంచిలో చెయ్యి దూర్చాడు. నన్ను చంపుకు తిన్నట్టు మళ్ళీ అది నాకు తిరిగిస్తే. సావిత్రి! బాధగా అన్నాడు. అంతే. నిన్నపో అన్నావు. ఇవాళ కాదంటున్నాను. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, ఈసారి నేను మళ్ళీ రావడం సంజీవిని తీసుకునే. థాంక్స్. బరువుగా ఊపిరి పీల్చి వదిలింది సావిత్రి. నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తున్నావు. ఎవరికి? నేను మీకిచ్చింది నీ తండ్రి డబ్బు. మరి దాని గురించి మాట్లాడకు. వెళ్ళు. ఊర్లో పనేమన్నా ఉందా? లేదు అని ముందుకు నడిచాడు గోపీనాథ్. రోడ్డు వరకు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. చివరక తావుకు విడిపోతున్నప్పుడు మళ్ళీ ఎప్పుడొస్తావ్? అడిగింది సావిత్రి. వచ్చిన రోజు అంజయ్ చేత కబురు చేస్తాలే. అలా చేయి. సావిత్రి ఇంటివైపు, గోపీనాథ్ బస్టాండ్ వైపు నడిచారు. బొంబాయి మహానగరంలో సంజీవి బస కనుక్కోవడం కష్టం. అందుకని ముందుగా ఉత్తరం రాసి తర్వాత టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరాడు సంజీవి దగ్గరకు గోపీనాథ్. స్టేషన్లో గోపీనాథుని చూస్తూనే సంతోషంగా నవ్వి అతని చేతిలోని బ్యాగ్ అందుకుని, లావిక్కావే, ఏంటి సంగతి, అంతా క్షేమమేనా అన్నాడు సంజీవి. సంగతులేమన్నా నువ్వే చెప్పాలి, అంతా క్షేమమే అన్నాడు. ఎప్పుడు బయలుదేరావు, ఏం చేస్తున్నావు అనే కబుర్లలో కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ పలహారం చేసి సంజీవ్ ఉన్న రూమ్కి చేరుకున్నారు. కుర్చీలో కూర్చుంటూ, అబ్బా, ఏం రద్దీ రోడ్లు, రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయనుకుంటాను. ఈ ఒక రూమేనా, రెంటంతా? 200. బొంబాయి నువ్వు చూడ్డం ఇదే కదూ. మహానగరాలు ఎలా ఉంటాయనుకున్నావు మరి. రోడ్డు క్రాస్ చేసి వెళ్ళలేం. ఆ, ఏదన్నా పని మీదొచ్చావా, లేక నన్ను చూడాలని వచ్చావా అన్నాడు సంజీవి నవ్వుతూ. రెండూను. ఓ, అయితే ఇవాళ రేపు నీ పని చూసుకో. ఎల్లుండి సెలవు, ఇద్దరం కలిసి తిరుగుదాం, టౌన్ చూద్దుగాని. నువ్విక్కడే ఉంటావుగా, ఈసారి తీరిగ్గా వచ్చి టౌన్ చూస్తాను. కానీ నువ్వొకసారి సెలవు తీసుకుని నాతో రాగలవా? ఎందుకు? సంజీవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మా ఇంటిని వదిలి నువ్వు చాలా రోజులైంది. నాకన్నా ముందు ఆ ఇంటిని నువ్వు వదిలేసావుగా. ఇల్లు వదిలినంత మాత్రాన మనుషుల్ని వదులుకున్నట్లేనా? ఏంటి నీ మాటలు, నాకు అర్థం కావడం లేదు. నువ్వు మీ నాన్న ఈ మధ్య కోర్టుకెళ్లారట, తగువులు పడ్డారట. మావయ్య నీకు అతనికేం సంబంధం లేదన్నాడట. అదంతా నిజమేనా? నిజమే. కాని ఏం జరిగినా నాకు వాళ్ళ మీద మమత చావలేదు. వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళలా అనుకోలేకపోతున్నాను. గలగలా నవ్వి గోపీనాథ్ వీపు మీద చరుస్తూ, పిచ్చి బావ, తండ్రి కొడుకుని నా కొడుకు కాదు అన్నప్పుడు కొడుకు తండ్రిని ఇంకా అభిమానించడం ఆశ్చర్యం సుమా. నీ ఇంటికొకసారి వస్తాలే, కాని మావయ్య ఇంటికి వెళ్ళను. ఆ మావయ్యతో సంబంధం పూర్తిగా తెంపుకునొచ్చేశావా? అంతే అనుకోవాలి మరి. ఆ ఇల్లు, ఆ ఇంట్లోని వ్యక్తులు అందర్నీ విస్మరించావన్నమాట. అసలా ఇంటి సంగతులు నీకేం తెలియవన్నమాట. మాకు వాళ్ళకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేవుగా. మీరిద్దరూ తగువులు పడుతున్నారని మాత్రం విన్నాం. మరీ మావయ్య ఘోరంగా అబద్ధాలాడి కేసు గెలిచాడని విన్నాం. ఆ తర్వాత బోగట్టాలేం మాకు తెలియవు. తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయింది. నువ్వేం చేస్తున్నావిప్పుడు? ఉద్యోగమా? లేదు, కాంట్రాక్టులే, చిన్న చిన్నవి జాయింట్‌గా. ఓ, వారసత్వం వచ్చిందన్నమాట. నీ భార్య, పిల్లలు, అత్త అంతా బాగున్నారా? ఎక్కడుంటున్నారు? చెప్పాడు గోపీనాథ్. అయితే ఇక్కడికి ఏం పని మీదొచ్చావు? రేపు చూస్తాలే నేనొచ్చిన పని. ఆ, హోటల్లోనేనా భోజనం? హోటలే, వంట చేసుకోవడానికి కుదరడం లేదు. అదిగో స్టవ్వు, కాఫీ, టిఫిను చేసుకుంటుంటాను. భోజనం సరిపడ్డం లేదు. మ్యారేజ్ చేసుకుంటే సరి. సంజీవి వదనం గంభీరంగా, ఉదాసీనంగా మారిపోయింది. మంచి సంబంధం ఒకటి కనుక్కోమంటావా? నీకెందుకు అనవసరంగా శ్రమపడ్డం? 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. నాతో నువ్వు ఓసారి రావాలి సంజీవ్ అన్నాడు గోపీనాథ్. ఇప్పుడెలా? ఎప్పుడో వస్తానని చెప్పానుగా. నీకు మా ఊరు, మా కుటుంబంలోని వ్యక్తులను ఓసారి చూడాలనిపించడం లేదు? నువ్వు మహా చూస్తున్నట్టు మీ నాన్న ఓ దుర్మార్గుడు. అతన్ని, ఆ ఊరిని, కుటుంబాన్ని నువ్వే వదులుకున్నావు.
నేను గెంటి వేయబడిన వాణ్ణి. ఇంకా మమకారాలెందుకు? అతని కారణంగా మిగతా వాళ్ళు అతని పిల్లల మీద వాళ్ళకి లేనిది నాకెందుకు? నువ్వు పొరబడుతున్నావు. లేదు, నాకు తెలుసు. నేనే గుడ్డిగా వారందరూ మంచివాళ్ళని, నేను ప్రేమించినట్లే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మాను. చివరికి నిజం తెలుసుకున్నాను. అక్కడే పొరబడ్డావంటున్నాను. ఏంటో సూటిగా చెప్పు బావా. సావిత్రి నిన్ను ప్రేమిస్తోంది. లేదు, అదంతా ఉత్తిది. నాతో రా. సావిత్రితో ఓసారి మాట్లాడి అప్పుడు చెప్పు. ఆమె దగ్గర్నుంచి ఆహ్వానం వస్తే తప్పక వెళతాను అన్నాడు సంజీవ్. తను ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కన్నీళ్లతో దీనంగా తన వైపు చూస్తూ, నన్ను, మమ్మల్ని క్షమించు బావా అని దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చే సావిత్రి రూపం అతని కళ్ళ ముందు మెదిలింది. ఇది సావిత్రి నుంచొచ్చిన ఆహ్వానమే అన్నాడు గోపీనాథ్. నిజమా అన్నట్లు చూశాడు సంజీవ్ గోపీనాథ్ ముఖంలోకి. సావిత్రికి సంబంధాలు చూస్తోంది పిన్నమ్మ. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది. నీ నుంచి మనసు మళ్లించలేక, తల్లి చూపిన సంబంధం ఒప్పుకోలేక సావిత్రి ఎంత దిగులుగా ఉందో తెలుసా? ఇంతకిప్పుడు నేనేం చేయగలను? నువ్వు కోరినట్లుగా సావిత్రి నీ వెంటొచ్చేస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. అప్పుడు ఆమె నీ మాట అంగీకరించలేకపోయినందుకు ఆమె తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. గోపీనాథ్ చెయ్యి పట్టుకుంటూ, థ్యాంక్స్. రేపు చెబుతాను నా నిర్ణయం. నువ్వు ఇక్కడ ఏదో పని ఉంటుందని అన్నావుగా, చూసుకో. ఇదే పని మీదొచ్చాను సంజీవ్. సావిత్రి నా ప్రాణం, నాకు ప్రియమైన చెల్లెలు. ఆమె కోరుకున్న వరుడే ఆమెకు భర్త కావాలి. అందుకోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను, ఎంతకన్నా తెగిస్తాను. సరే, నీ నిర్ణయం చెప్పు. రేపటిదాకా టైం అడిగావు కదూ, సర్లే తీసుకో అన్నాడు గోపీనాథ్ నవ్వుతూ. అత్త వడ్డీ వ్యాపారం ఎలా ఉంది? అంజయ్ బాగున్నాడా? జీవన్ ఏం చేస్తున్నాడు? అడిగాడు సంజీవ్. అతనిలో ఏదో ఉత్సాహం. ఆమె వ్యాపారం బాగానే ఉంటుంది. మధ్య పాపం అంజయ్ నలిగిపోతున్నాడు. ఈ వృద్ధాప్యంలో వాడికి పట్టుకుంది బాధ. జీవన్ ధోరణేం బాగాలేదు. వాడు రౌడీ అవుతాడో, దొంగ అవుతాడో చెప్పలేం. మావయ్య పోలికొచ్చుంటుంది. అతను నాకు తండ్రే అన్న మాట మర్చిపోతున్నావు. ఓ, ఐసీ. లేదు, మీ నాన్న చాలా పెద్ద మనిషిలా చలామణి అయ్యాళ్లే నవ్వాడు గలగల. తర్వాత సంజీవ్ మాట మార్చాడు. తన ఉద్యోగ వివరాలు చెబుతూ 2 రోజులు సరదాగా గడిపారిద్దరూ. గోపీనాథ్తో వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు సంజీవ్. జీవన్ కొంత డబ్బు ఇంట్లోంచి తీసుకుని పరారైపోయాడు. మూగగా రోదించింది వేణమ్మ. కొడుకు కొంత డబ్బు తీసుకుపోయినట్లు ఎవరికీ చెప్పలేదు. సావిత్రికి ఓ మధ్యవర్తి ద్వారా మళ్ళీ సంబంధం వచ్చింది. ఎప్పట్లా చూపులయ్యాయి. అబ్బాయి వీణమ్మకి బాగా నచ్చాడు. ఎలా అయినా సావిత్రిని అతనికిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయానికొచ్చింది. వారడిగిన కట్నానికి అంగీకరించి ముహూర్తం పెట్టించింది వెంటనే. సావిత్రిని నీకు అబ్బాయి నచ్చాడా అని అడగలేదు. తల్లితో తనకై తాను చెప్పింది సావిత్రి. నేనతన్ని చేసుకోను, నాకు నచ్చలేదు అని. నీకు నచ్చిన సంబంధం నేను తేలేను. ఈ సంబంధం నచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా చెప్పింది వీణమ్మ. తన మాట వినేవారు కాని, తనకు సహకరించేవారు కాని ఎవరూ ఆ ఇంట్లో లేరని విలపించసాగింది సావిత్రి. గదిలో పడుకుని తానిప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సావిత్రి, పాపగారు అనే అంజయ్య పిలుపు విని ఉలికిపాటుగా లేచి కూర్చుంది. పాపగారు. ఆమె మంచం దగ్గరగా వచ్చి కూర్చున్నాడు అంజయ్య. ఏం, ఆ సంబంధం చేసుకుంటే ఎంత మంచిదో నచ్చజెప్పమని అమ్మ పంపించిందా? అడిగింది సావిత్రి. వాళ్ళకి మిత్రులు, ఆత్మీయులు అనే వారందరి చేత సావిత్రికి చెప్పింది. ఏడవద్దు అంటోంది వీణమ్మ. లేదమ్మా. మనసులేని మను కట్టుకోమనే మనసులేనివాడా ఈ అంజయ్య తాత? ఇప్పుడు ఈ పెళ్లి ఎలా తప్పిపోతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అంజయ్య. తాత, అంది సావిత్రి, ఇప్పుడు మీకు ఏం సాయం కావాలన్నా చేస్తానమ్మా. నిజం? నిజమే తల్లి. అయితే గోపీనాథ్ అన్నయ్యను ఓసారి రమ్మను. అతను ఊరి నుంచి వచ్చాడో లేదో ఇవాళ వెళ్ళిరా. అతని ఊరు వెళ్ళారమ్మా? తెలీదు. వెడతానని చెప్పాడా మధ్య. త్వరగా అమ్మకి ఏదో సాకు చెప్పి వెళ్ళిరా అని 10 రూపాయల కాగితం అతని చేతిలో పెట్టింది సావిత్రి. కాసేపు ఏదో దీర్ఘంగా ఆలోచించి తల పంకించి బయటకు వెళ్ళిపోయాడు అంజయ్య. సంజీవ్, గోపీనాథు పెరట్లో చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అంజయ్ వచ్చాడెందుకో అని చెప్పింది సత్యవతి. అంజయ్య వచ్చాడని విన్న వెంటనే ఇద్దరూ చివాలన లేచి నిల్చుని గబగబా వీధిలోకొచ్చారు. ఇద్దరిది ఒకటే అనుమానం, రామస్వామికి సీరియస్గా ఉంటుందని. నాన్న బాగున్నారంజయ్య? ప్రశ్నించాడు గోపీనాథ్. ఇంకేం బాగు, అదే బాగు కాని అని అక్కడే ఉన్న సంజీవ్, సత్యవతి వైపు చూశాడు అంజయ్య తలగోక్కుంటూ. గ్రహించిన సత్యవతి, సంజీవ్ లోపలకు తప్పుకున్నారు. రమణం వచ్చింది ఎక్కడ్నుంచో. అక్కడికి వస్తూనే రుద్ధస్వరంతో, అంజయ్య, నన్ను మర్చిపోయింటావులే, ఎందుకొచ్చావు? మీ బాబుగారు క్షేమమేనా? అడిగింది. క్షేమమేనమ్మా, అదే క్షేమం, అన్నీ మంచం మీదే. చేసిన పాపం.
లోపలికి వెళ్ళమ్మా, పనిచూసుకో, అంజయ్యకు భోజనం ఏర్పాట్లు చెయ్యి అన్నాడు గోపీనాథ్. వెళ్ళిపోయింది రమణమ్మ. వీడికెందుకో వాళ్ళంటే మమకారం అని గొణుక్కుంటూ. ఇప్పుడు చెప్పు, ఏంటి కబుర్లు? నువ్విక్కడికి రావడం ఏదో పెద్ద పని మీదే వచ్చి ఉంటావనుకుంటాను నవ్వుతూ అన్నాడు గోపీనాథ్. సావిత్రికి సంబంధం నిశ్చయమవడం, సావిత్రి తనకు అన్నయ్యను తీసుకురమ్మని చెప్పి పంపడం, అంతా వివరంగా, జీవన్ డబ్బు తీసుకుని ఇంట్లోంచి పరారి అవడం కూడా నెమ్మదిగా చెప్పాడు అంజయ్య. ఓ అని నవ్వి బావా పిలిచాడు సంజీవ్ని. సంజీవ్ రాగానే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూసురుని చేత రాయబారం పంపించింది అన్నాడు సంజీవ్ వైపు వేలు పెట్టి చూపించి నవ్వుతూ గోపీనాథ్. ఏంటి అడిగాడు ఓసారి అంజయ్ వైపు, మరోసారి గోపీనాథ్ వైపు చూస్తూ. మీరెప్పుడొచ్చారు బాబు, బాగున్నారా? ఏంటో మతి ఉండడం లేదిప్పుడు. ఇందాక పలకరించలేదు, మరేం అనుకోకండి అన్నాడు అంజయ్య. చెప్పు, నువ్వెందుకొచ్చావో, అక్కడ పరిస్థితులేమిటో అన్నాడు గోపీనాథ్. మళ్ళీ చెప్పాడు అంజయ్య. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ అంటావేమిటి? నీకు రమ్మని కబురు చేస్తే అన్నాడు సంజీవి గోపీనాథ్ వైపు చూస్తూ. నేను నిన్ను తీసుకువస్తానని తనకి చెప్పింది. పద బయలుదేరు అన్నాడు గోపీనాథ్. పాపగారికి అసలు ఆ సంబంధం ఇష్టం లేదు. 24 గంటలు ఏడుస్తూనే ఉన్నారు బాబు. ఎప్పుడే అఘాయిత్యం చేస్తుందో అని అనుమానంగా ఉంది బాబు. అందుకనే ఈ కబురు మీ చెవిన వేద్దామని చిన్నమ్మగారికి తెలియకుండా బయలుదేరొచ్చాను. ఏదో ఆలోచించండి బాబు. ఆ పెళ్ళే ఖాయంగా అయితే ఆ అమ్మాయిగారు బలవంతంగా ప్రాణం తీసుకుంటారు, అది నిజం. సరే, కాళ్ళు కడుక్కో, భోంచేద్దుగాని అన్నాడు గోపీనాథ్. అతనికి అన్నం పెడుతూ ఎన్నో ప్రశ్నలు వేసింది రమణమ్మ. అన్నింటికీ పొడిగా జవాబిచ్చాడు అంజయ్య. మళ్ళీ వెంటనే తమ ఊరు వెళ్లే బస్సుకి వెళ్ళిపోతానని చెప్పి పాపగారికి ఏం కబురు చెప్పమన్నారు అని అడిగాడు అంజయ్య. అంజయ్య భోంచేస్తుంటే ఏంటి చేద్దాం అని ఆలోచించుకున్నారు సంజీవ్, గోపీనాథ్. పెళ్లి ముహూర్తం ఎన్ని రోజులుందని చెప్పావు అడిగాడు గోపీనాథ్. చెప్పాడు అంజయ్య. అయితే ఎల్లుండి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే బస్సుంది చూసావు, విశాఖపట్నం పోయే బస్సు. ఆ బస్సు దగ్గరకు సావిత్రి వచ్చేలా చూడు. సావిత్రి, మేం కూడా నిన్ను నమ్మం సుమా. మమ్మల్ని నీ చేతుల మీద పెంచావు. సంజీవ్ బాబు అంటే నీకెంతో అభిమానం. అతనిప్పుడు బొంబాయిలో పెద్ద ఇంజనీరు. మొదట్నుంచి మనం అనుకున్నట్లు సావిత్రి సంజీవ్ భార్య అయిపోతుంది. ఏం? సంతోషం బాబు, జరిపించేయండి. నా ప్రాణం తీసినా సరే మీరీ పని చేశారని చెప్పను అన్నాడు అంజయ్య. అంజయ్య వద్దని వారిస్తున్నా తనే బస్ టికెట్ కొన్నాడు సంజీవ్. అతనికి పట్లేని సంతోషంగా ఉంది. అతని ఆశలు చిగురించబోతున్నాయి. రామస్వామి తన మీద కోపగించుకుని సావిత్రిని నీకివ్వను, ఇహ ఇంటి గడప తొక్కకని తనను ఇంట్లోంచి తరిమేసిన తర్వాత సావిత్రి తన వెనక రావడానికి వెనుకంజ వేయడంతో అతను చాలా బాధపడ్డాడు. అసలు రామస్వామితో అనవసరంగా విరోధం తెచ్చుకున్నానే అని విచారించాడు. అతని తల్లి కూడా చివాట్లేసింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. గత స్మృతులు. తాను స్కూలు ఫైనల్ పాస్ అయిన సంవత్సరం రామస్వామి నేను చదివిస్తానని తనను వారింటికి తీసుకువెళ్ళింది మొదలు ఒక్కొక్కటి తను బిఈ చదువు పూర్తి చేసే వరకు కదిలాయి. చదువు, సంస్కారం, నీతి, నిజాయితీ వంటబట్టిన తాను రామస్వామి చేసిన మోసాన్ని సహించలేకపోయాడు. ఓ వంతెన కట్టించాడు రామస్వామి కొన్ని వేల రూపాయల వ్యయంతో. బిల్లులు సంతకాలు కావడానికి ఇంజనీర్కి బాయిలర్ కొనిచ్చాడు. ఇంకా కోళ్లు, కూరగాయలు అతనికి పంపిస్తూ వచ్చాడు. ఆ వంతెన 6 మాసాలు కాకముందే కూలిపోయింది. రామస్వామి తప్పుడు పనులు వెత్తిచూపడం మొదలుపెట్టాడు. అతను లక్ష్య పెట్టడం లేదని అతని మీద పిటిషన్లు పెట్టించాడు. అది తెలుసుకున్న రామస్వామి, తెన్నింటి వాసాలు లెక్కబెడుతున్నావు, విశ్వాసఘాతుకుడు అని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను ఊహ తెలిసిన దగ్గర్నుంచి రామస్వామి మా కాబోయే అల్లుడని అతని మిత్రులకు తనను చూపించినాట్నుంచి సావిత్రి తన కాబోయే భార్యగా తీయని కలలు కంటూ ఊహాసౌధాలు నిర్మించుకున్నాడు. భవిష్యత్తు జీవితానికి అందమైన బాటలు నిర్మించుకున్నాడు. మనసులేని రామస్వామికి మనసు, మమత అంటే ఏంటో తెలియని ఒక్క డబ్బు మనిషని, తనని అలా మెత్తటి గులాబీలా గుప్పిట పట్టి నలిపినప్పుడు, తామిద్దరి హృదయాల్ని నలిపి నిర్దాక్షిణ్యంగా పొమ్మన్నప్పుడు ముందుకి నడిచే కాళ్ళు, వెనక్కిలాగే మనసు విలవిల్లాడిపోయాడు. సావిత్రితో తాను జీవితం ముడిపెట్టుకోవాలని కన్న కలలన్నీ కలలని, గతించిన 6-7 సంవత్సరాల కాలం ఒక మధురమైన స్వప్నమని విస్మరించలేకపోతున్నాడు. తన కలలు పండాలని, సావిత్రి తనది కావాలని తపిస్తున్న తరుణంలో తాను ఏనాడూ ఊహించని విధంగా వచ్చాడు గోపీనాథ్. రేపు సాయంత్రం తాను సావిత్రిని చూడబోతున్నాడు. తాను ఏనాడో చెయ్యాలనుకున్న సాహసం రేపు చేయబోతున్నాడు. అతని గుండెల్లో సన్నని అలజడి. తెల్లవారుజామున కళ్ళు మూతలు పడ్డాయి సంజీవ్కి. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. బస్టాండ్లో జనం పలచపలచగా తిరుగుతున్నారు.
సంజీవి, గోపీనాథ్ బస్టాండ్లోకొస్తున్న మనుషుల్ని పట్టి పట్టి చూస్తున్నారు. టీ దుకాణంలో కూర్చుని. బస్సు బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలుంది. సంజీవ్, గోపీనాథ్ ఆత్రత అణుచుకోలేక బయటకొచ్చారు. నీలం బోర్డరున్న తెల్లచీర కట్టుకుని, వ్యానిటీ బ్యాగ్ చేతిలో పట్టుకుని బస్టాండ్లో అడుగు పెట్టింది సావిత్రి. బెదురుగా, భయంగా నలువైపులా చూస్తూ. అదిగో సావిత్రి అని ముందుకు నడిచాడు గోపీనాథ్. అతని వెనక నడిచాడు సంజీవ్. సంజీవ్ వైపు ఓసారి చూసి తల వంచి పెదవులు అదురుతుంటే కంపించే స్వరంతో, అన్నయ్య, స్టాండ్కి రమ్మన్నావట కదూ అంది సావిత్రి. అవును, అదిగో బస్సులో కూర్చో. అయోమయంగా అర్థం కానట్టు గోపీనాథ్ ముఖంలోకి చూసింది సావిత్రి. అన్నీ విన్నాను. అంజయ్ చెప్పాడు. మరింక ఆలోచించడానికి వ్యవధి లేదు, మరో మార్గం లేదు. సంజీవ్తో బొంబాయి వెళ్ళిపో అన్నాడు అతను నెమ్మదిగా. అన్నయ్య, ఆమె తల ఆప్యాయంగా నిమురుతూ, భయం లేదమ్మా, వచ్చే వారం నేను బొంబాయి వస్తాను. ఈలోపునే సంజీవ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు అన్నాడు. నా మీద నమ్మకం లేకపోతే ఈ ఐడియా క్యాన్సిల్ చేయి గోపీనాథ్ అన్నాడు సంజీవ్. బావా, నీరు నిండిన కళ్ళతో సంజీవ్ ముఖంలోకి చూసింది సావిత్రి. అవును సావిత్రి, నీకు మనస్ఫూర్తిగా అంగీకారమైతేనే. ఇందులో నా బలవంతం ఏమీ లేదు అన్నాడు సంజీవ్. మౌనంగా బస్సెక్కి కూర్చుంది సావిత్రి. తృప్తిగా, హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు సంజీవ్. బస్సు కదలబోతుంటే సంజీవ్ బస్సులోకొచ్చి సావిత్రి పక్కన కూర్చున్నాడు. ఇదిగో నీ దగ్గరుంచు. కొన్ని 10 రూపాయల కాగితాలు సావిత్రి చేతిలో ఉంచాడు బస్సు కిటికీలోంచి గోపీనాథ్. సంజీవ్ వద్దని వారిస్తున్నా వినకుండా. వద్దనలేదు సావిత్రి. బస్టాండ్లో కాసేపు సంజీవి, గోపీనాథ్ వస్తారు కనుక వారితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదామనుకుని బ్యాగులో 10 రూపాయలు మాత్రం పడేసుకునొచ్చింది. తీరా వచ్చి గోపీనాథ్ సంజీవ్తో బొంబాయి ప్రయాణమనేసరికి మాన్పడిపోయింది. అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను సంజీవ్తో బొంబాయి వెళ్ళిపోవడమే మంచిదని చురుగ్గా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది. బావా, ఒక్క 5 నిమిషాలు బస్సు ఆపగలవా ప్లీజ్ అంది సావిత్రి సంజీవ్ చేయి పట్టి నొక్కుతూ. అతడు కండక్టర్ని అడిగాడు. ఇంతలో ఎవరో ప్రయాణికులు లగేజ్తో రిక్షాలోంచి బస్టాండ్లోకొస్తూ బస్సుకి చెయ్యి అడ్డం పెట్టారు. బస్సు ఆగింది. పెన్ను, చిన్న కాగితం ఉంటే ఇవ్వు అడిగింది సంజీవ్ని. అతడు షర్టు జేబులోంచి పెన్ను, ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి చిన్న నోట్బుక్ తీసి అందులో కాగితం చించి, ఎందుకు, ఎవరికి లెటరు అన్నాడు. అమ్మకి. లేకపోతే పోలీస్ రిపోర్టు నాన్న హంగామా చేస్తుంది. నేను విశాఖపట్నం చేరిన వెంటనే వైరు చేద్దామనుకుంటున్నా, నీకోసం వెతకద్దని అన్నాడు సంజీవ్. మ్యారేజ్ అయిపోయేదాకా ఎవరికీ మన ఉనికి తెలియకూడదు అని 4 పంక్తులు రాసి బస్తో పాటు నడిచిన గోపీనాథ్ని పిలిచి, ఈ లెటరు అంజయ్కిచ్చేయ్ అని నెమ్మదిగా చెప్పింది సావిత్రి. బస్సు బయలుదేరింది. నవ్వుతూ చెయ్యి ఊపాడు గోపీనాథ్. ఏంటి రాసింది సావిత్రి? వీధి లైటు వెలుతుల్లో కాగితం మడత విప్పి చదివాడు. అమ్మా, నా కోసం వెతకు. నేను ఎప్పుడో నా భర్తతో కలిసొస్తాను. అనవసరంగా పోలీసు రిపోర్టులవి ఇచ్చి నన్ను అల్లరిపాలు చేయకు. నేను సుఖంగా బ్రతకాలని ఆశీర్వదించు. నీ మనసు నొప్పించినందుకు క్షమించగలవనుకుంటాను. నన్ను కనీ పెంచిన తల్లివి కనుక. ఇట్లు నీ ప్రియమైన కుమార్తె సావిత్రి. మంచి పని చేసింది. సావిత్రి తెలివైందే అనుకున్నాడు గాని ఆ లెటరు అంజయ్కి ఎలా అందజేయాలనేదే సమస్యగా తోచింది. తాము వస్తున్నామని తెలుసు కనుక అంజయ్య ఇంకొంచెం సేపట్లో బస్టాండ్కి రావచ్చు అనే అనుమానం వచ్చి మళ్ళీ బస్టాండ్లోకొచ్చే వ్యక్తులందర్నీ పరిశీలనగా చూస్తూ నిల్చున్నాడు. అరగంట గడిచింది. ఛ, అంజయ్య మెతక మనిషి. కనీసం ఏం జరుగుతుంది అనే ఆత్రతన్నా ఉండాలిగా మనిషికి అనుకున్నాడు విసుగ్గా. చిన్నబాబుగారు, అంజయ్య గొంతు. చివాలను వెనుతిరిగాడు. దుప్పటి తల మీద నుంచి కప్పుకున్న అంజయ్ చేతిలో సావిత్రిచ్చిన కాగితం ఉంచి పిన్నమ్మకివ్వు. బస్టాండ్లో కుర్రాడెవరో నా చేతిలో పెట్టి మీకిమ్మన్నాడని చెప్పు. ఆ కుర్రాడు ఎవరని అడిగితే చీకట్లో గుర్తు తెలీదమ్మా, నాకు కళ్ళు అనవు. అయినా కుర్రాడు నన్ను పిలిచి కాగితం చేతిలో పెట్టి తుర్రున పారిపోయాడు అని చెప్పు. సావిత్రి సంజీవ్తో వెళ్ళిపోయిన వార్త మాత్రం ఎవరికీ తెలియకూడదు అన్నాడు గోపీనాథ్. అంజయ్ ఇచ్చిన కాగితం చదివిన వీణమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తూ, అమ్మాయి ఎంత పనిచేసింది అని రామస్వామి పడుకున్న గదిలోకి వెళ్ళింది. విషయం విన్న రామస్వామి పిడికిలతో నుదురు కొట్టుకుని, గోల్చేకు అన్నాడు వీణమ్మను. పరువు పోతుంది, మర్యాద పోతుంది. నేను పెళ్లి ఏర్పాట్లని చేస్తుంటే ఇది ఇలా చేయడం ఏమన్నా బాగుందా? మనం వాళ్ళకి ఏమని చెబుతాం? ఏంటి దారి? కుమిలి కుమిలి ఏడవసాగింది వీణమ్మ. ఏంటమ్మా, ఆ అమ్మాయి గారు ఏం రాశారు అడిగాడు అంజయ్య వారి దగ్గరకొస్తూ. క్లుప్తంగా చెప్పి నన్ను చంపిపోయినా బాగుండేది అంది కళ్ళు ఒత్తుకుంటూ. కొంప ముంచారే, ఇప్పుడెలా అమ్మా? తన ఆందోళన వ్యక్తం చేశాడు అంజయ్య. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు రామస్వామి. ఆ రాత్రి ఎవరూ భోంచేయలేదు, నిద్రపోలేదు. అంజయ్ తప్ప.
వేణమ్మ రామస్వామి అవతల వరుణి తరపు వారికి ఏం చెప్పి తప్పించుకోవాలి అనే ఆలోచనలో పడ్డారు. తెల్లవారక ఎవరన్నా సావిత్రి ఏదని అడిగితే నగలు పట్టుచీరలు కొనుక్కోవడానికి పట్నం వెళ్ళిందని చెప్పు అన్నాడు రామస్వామి. తర్వాత అంది వేణమ్మ. హఠాత్తుగా మరణించిందని. అది కాదు అంది వేణమ్మ. మరి అతని ప్రశ్న. నేను ఇవాళ మన ఊరు వెళ్తాను. ఎందుకని? 4 రోజుల తర్వాత తిరిగొచ్చి సావిత్రి చచ్చిపోయిందని, అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందని, సావిత్రి నేను కలకత్తా చిన్నవదిన దగ్గరకు వెళ్ళామని చెప్పి ఏడుస్తాను అడిగిన వాళ్ళ దగ్గర. అబద్ధం అతికినట్టుంటుంది. పెళ్లి దగ్గర పెట్టుకుని కలకత్తా వెళ్ళారంటే అది ఇంట్లోంచి లేచిపోయిందని చెప్పడమే అబద్ధం కాదు. అలా చెబితే రేపట్నుంచి నలుగురిలో తలెత్తుకొని తిరగలమా? అందుకే మొదట నేను చెప్పినట్లుగా చెప్పు. తర్వాత సడన్‌గా కడుపు నొప్పొచ్చి పోయిందని చెబుదాం. పట్నంలో సింగ్ అని నా మిత్రుడున్నాడుగా. వాడింటికోసారి రేపు నువ్వెళ్ళిరా అంతే అన్నాడు రామస్వామి. వీణమ్మ చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదు. పెళ్లివారు నిష్ఠూరాలాడి మీ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం అన్నారు. సావిత్రి ఎవరితోనో లేచిపోయిందని చాలామంది గుసగుసలాడారు. కొడుకు పరారి అవడం, కూతురు లేచిపోవడం, భర్త మంచాన పడ్డం, మానసికంగా శారీరకంగా బాగా కుంగిపోయింది వీణమ్మ. రామస్వామికి సరిగ్గా మతుండడం లేదు. చాలా రోజుల తర్వాత గోపీనాథ్ ప్రసక్తి తెచ్చింది వీణమ్మ. అంజయ్య, గోపి మన ఊరు వస్తుంటాడట. ఎప్పుడన్నా చూసావా అని. లేదమ్మా, వస్తుంటారట, నేను విన్నాను అన్నాడు అంజయ్య. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తెలీదు. కనుక్కో ఓసారి. అలానే. ఆ రోజు సాయంత్రం గోపీనాథుని కలిశాడు బజార్లో అంజయ్య. సావిత్రి పెళ్ళైపోయింది. నెల రోజులు సెలవు తీసుకుని తిరగడానికి వెళ్లారట సావిత్రి, సంజీవ్. నాకు సావిత్రి, సంజీవ్ కూడా ఉత్తరాలు రాశారు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అడిగాడు గోపీనాథ్. చెప్పాడు అంజయ్య. చిన్నమ్మగారు మీ గురించి అడిగారు అన్నాడు. తెలీదని చెప్పు అన్నాడతను నవ్వేస్తూ. మీ వివరాలు కనుక్కోమన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తున్నా అని చెప్పు. మనకి పోయిందేముంది? అంతేలేండి అని నవ్వి, జీవన్ బాబు ఎటెళ్ళిపోయారో మరీ 2 నెలలైంది. ఈసారి పెద్ద మొత్తమే తీసుకువెళ్లారులా ఉంది. ఇంకా ఇల్లు పట్టలేదు అన్నాడు అంజయ్య. నాన్న ఎలా ఉన్నారు? పిల్లల గురించి బాధపడుతున్నారనుకుంటాను. ఆ అబ్బాయి గారి మీద కన్నా పాపగారి మీద చాలా కోపంగా ఉన్నారండి. ఎప్పుడన్నా ఇంటికొస్తే కాల్చి చంపేస్తారట. మళ్ళీ ఏడుస్తారండి ఆమెను చూడాలని నవ్వాడు గోపీనాథ్. పిన్నమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుందా? బాకీలన్నీ వసూలు చేస్తాం కదండి. 4, 5 మాత్రం ఇంకా ఇవ్వలేదు. వాళ్ళింకెవ్వరు. వడ్డీ వసూలు చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు? ఎన్ని వందలు అడిగాడు గోపీనాథ్. అబ్బో, 4 సంవత్సరాలైంది. అసలు ఎప్పుడో ముట్టిపోయింది వడ్డీ ద్వారా. చిన్నమ్మగారికి ఇప్పుడు వసూలు చేసేదంతా లాభమే. మొత్తం వాళ్ళు ఇవ్వాల్సింది 4,000. వడ్డీ ఎలా తీసుకుంటున్నావు? మాట్లాడలేదు. మరి వెళతాను అని చేతులు జోడించాడు అంజయ్య. రా, టిఫిన్ తిందుగాని అని హోటల్ వైపు నడిచాడు గోపీనాథ్. వద్దని అంజయ్య మొహమాట పడినా వినిపించుకోలేదు. అంజయ్యకు జిలేబీలంటే చాలా ఇష్టమని తెలుసు గోపీనాథ్కి. 10 జిలేబీలు ప్లేట్లో తెచ్చి అంజయ్య ముందుంచుతూ నవ్వాడు సర్వర్. తినంజయ్య అన్నాడు గోపీనాథ్. ఇంత ప్రేమ బాబు అని నవ్వుతూ జిలేబీలు తినేశాడు అంజయ్య. బొంబాయి వెళ్ళాను కదా, అక్కడ రకరకాల స్వీట్లు కొని నాన్నగారికి కొని తెచ్చి తినిపించాలనిపించింది. కాని ఎలా? నన్ను చూస్తే నా పేరు వింటేనే మండిపడతారే. ఈసారి తెస్తాను. నువ్వు ఏదో అబద్ధమాడి ఆయనకిద్దువుగాని. మీకు నాన్నగారి మీద కోపం లేదా బాబూ? ఏదో గతించిపోయింది. ఇప్పుడాయన మంచంలో ఉన్నారు. ఆయనని ఈ టైంలో ఆదుకుని ఆయన బరువు బాధ్యతలు భుజాన మోయవలసిన వాణ్ణి. విధి వక్రించింది. ఇద్దరం దురదృష్టవంతులమే. నాకిప్పుడు మా నాన్నగారి మీద జాలి తప్ప క్రోధం లేదంజయ్య. నన్ను వదులుకున్నారు. మిగతా పిల్లలు అతని అశాంతికి కారకులయ్యారు. పిన్నమ్మగారు విసుక్కుంటారు బాబూ. ఆయన్ని ఖాతరు చేయనట్లు మాట్లాడతారు. కిక్కురు మనరు. నాకు చాలా బాధగా ఉంటుంది. సింహంలాంటి రామస్వామి గారు పిల్లిలా ఒదిగి పడుకుండిపోయారే అని. ఆమె అనుభవించింది మాత్రం ఏముందిలే. నాన్నగారి అనుగ్రహ ఆగ్రహాల్లో ఆమె కూడా నలిగిపోయింది. భర్త, పిల్లలు. ఆమెకు సంతోషం లేదు. విసిగిపోతోంది మరి. పిల్లలు చదువుతున్నారా బాబూ? నన్నిప్పుడన్నా అడుగుతారా? గుర్తున్నానా? మరిచిపోయారని చెబితే బాధపడతాడని. అయ్యో, అడక్కేం. ఈ ఊర్లోనే కాన్వెంట్లో పెట్టాను చదువుకి. చూడు అన్నాడు గోపీనాథ్. సంతోషం బాబు. చూస్తాను తప్పకుండా. ఇద్దరూ హోటల్ బయటకొచ్చాక మళ్ళీ ఎప్పుడొస్తారు బాబూ అడిగాడు అంజయ్య. అప్పుడప్పుడు వస్తుంటాను. పిల్లల్ని చూస్తానన్నావుగా. నిన్ను వాళ్ళు పోల్చుకోలేకపోతే అంజయ్ తాతని అని చెప్పు. విశేషాలు ఏమన్నా ఉంటే నాన్నగారిని కలవండి. మరి వెళతాను అని మరొక రోడ్డు వైపు నడిచాడు గోపీనాథ్. ఇంటివైపు మళ్ళాడు అంజయ్య. రామస్వామి గారి కుటుంబం, సంసారం ఎన్ని అగచాట్ల పాలైంది. తన కళ్ళెదుట పెరిగి పెద్దవాడిగా, ధనవంతుడిగా చలామణి అయిన రామస్వామి ఏ అవస్థలో ఉన్నాడు?
కూలీగా, మేస్త్రిగా, కాంట్రాక్టర్గా, వడ్డీ వ్యాపారస్తుడిగా ఎంతో ధనమార్జించి పెద్ద హోదాగల వ్యక్తుల్లో భుజం భుజం కలిపి తిరిగి ఓ రామస్వామి గారా అనిపించుకునేలా ఒక్కో చోట ధనం ఖర్చు చేసి రమణమ్మ దగ్గర నుంచి అంజయ్ వరకు స్వచ్ఛంగా మాట్లాడడం నేర్చుకోవాలని, అలగా జనంలా కాక మాట, కట్టు, సంస్కారం కావాలని శాసించి తనదో ఉన్నత కుటుంబమని అందరూ అనుకోవాలని ఓనాడు తపించిపోయిన రామస్వామి ఈనాడు ఎంతగా కుమిలిపోతున్నాడు పాపం. ఏదో జరిగిపోయింది. మంచి మనసుతో మళ్ళీ గోపీనాథ్ బాబుని రామస్వామి గారు తెచ్చుకుంటే పారిపోయిన పాపగారిని తీసుకొచ్చి సారే చీర ఇచ్చి అల్లుడి దగ్గరికి పంపిస్తే ఎంత బాగుంటుంది. లేదు, రామస్వామి బాబుకి ఏదో భూతం ఆవేశించింది. అతను మేలు చెబితే వినడు. వడ్డీ వ్యాపారం చేసిన పాపం కట్టి కుడుకుతుంది. అతనింక శాంతిగా బ్రతకడు. ఇలాంటి ఆలోచనలతో ఇల్లు చేరాడు అంజయ్య. రాత్రి భోజనం చేస్తూ ఇవాళ గోపీనాథ్ బాబు కనిపించారమ్మా అని చెప్పాడు వీణమ్మతో అంజయ్య. ఓ, ఎలా ఉన్నాడేమిటి? ఏం చేస్తున్నాడిప్పుడు? మాట్లాడవా? మనింటి పరిస్థితులేమీ చెప్పలేదు కదూ? గబగబా ఆతృతగా అడిగింది వీణమ్మ. మీరు ఉత్త అమాయకులమ్మా. మనింటి సంగతులన్నీ అతనికి తెలుసు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తున్నారట. విచారించారు మన గురించి. ఆయన ఆ రోజు వచ్చారు కదమ్మా మనింటికి. ఆ, అవును కదూ, నాకేం మతి లేదు. అయితే కాంట్రాక్టులు చేస్తున్నాడా? ఎక్కడ కలిశాడు? ఏంటి మాట్లాడావు? అంతా చెప్పు. 2 నిమిషాలమ్మా. అంజయ్య, బాగున్నావా? ఏంటో ఇంటి పరిస్థితులు బాగాలేవని విన్నాను. మా వాళ్ళని జాగ్రత్తగా చూస్తుండు అన్నారు బజార్లో ఎదురై. ఏం చేస్తున్నారు బాబు అని నేను అడిగాను. కాంట్రాక్టులు అన్నారు. అంతే అన్నాడు అంజయ్య. నాకసలు బ్రతకాలం లేదు. పిల్లలు నన్నెలా మోసగించారో చూసావా? వాళ్ళ కోసమే కదూ అయ్యగారు దావాలు తంటాలు పడి ఆస్తి పోకుండా జాగ్రత్త చేశారు. నేను ఈ వడ్డీ వ్యాపారం చేసి ఊర్లో అందరికీ చెడదానయ్యాను. వాళ్ళ కోసమే కదూ ఇప్పుడు అందరూ మమ్మల్ని చూసి విచారించడం లేదు. నిజానికి వీళ్ళకింతే కావాలి అనుకుంటున్నారు. గోపీనాథ్ కూడా పైకి అలా అన్నాడు కానీ మనసులో ఎంతో తృప్తిపడి ఉంటాడు. మీ పెద్దమ్మగారు కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. పొరబడుతున్నారమ్మా. గోపీనాథ్ బాబు మిమ్మల్ని, బాబుగారిని ఎన్ని జరిగినా అభిమానిస్తూనే ఉంటాడు. నిజమే అంజయ్య. అందరికీ మేమే చెడ్డవాళ్ళమైపోయాం. రామస్వామి తొలి భార్యని, కొడుకుని అన్యాయం చేశాడని గుసగుసలాడుకుంటూనే ఉన్నారు అందరూ. సావిత్రి వయసులో ఉన్న ఆడపిల్ల ఎటుపోయిందో ఎలా ఉందో నా కడుపు మండిపోతోంది అంజయ్య అని ఏడవడం మొదలుపెట్టింది వీణమ్మ. గోపీనాథ్ బాబు బోగట్టా చేస్తానన్నారమ్మా. ఆ, ఏం చేస్తాళ్లే. పరువు మర్యాద అని అయ్యగారు ఎంత పోకలాడేవారో అంతా మంటగలిసిపోయింది. నా కడుపున చెడబుట్టారే పిల్లలు. విచారించకండమ్మా, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు అంజయ్య. కంటనీరు కట్టని రామస్వామిని ముఖమంతా పీకుపోయి సర్వం కోల్పోయిందాన్లా దీనంగా రోధించే వీణమ్మను చూస్తుంటే అతనికి నిజం చెప్పేయాలనుంది. కాని గోపీనాథ్ సలహా తీసుకుని చెప్పడమో మారడమో చెయ్యాలని సానుభూతి వాక్యాలు, ధైర్యవచనాలు చెబుతున్నాడు.